ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిచే రచింపబడిన సందేహ నివారణలోని కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. భక్తుడు లౌకిక మర్యాద అనుసరించైనా ఇది నాది అని అనవలసి వస్తుంది కదా, అప్పుడు ఏమి చేయవలను? స్వామి: అవును, అనవలసి వస్తుంది. అనంత మాత్రాన అన్నీ నేను అనుకొని భేదము పడవలసిన అవసరం లేదే. బండిలో పోతూ బండి నేను అనుకుంటావా? సూర్యుడు చూడు, నీటితో నేను చిన్న కుండలో అయినా పెద్ద నదిలో అయినా అద్దములోన పాతలపైన అన్నిటిలోన ప్రతిబింబిస్తాడు. అంత మాత్రాన అన్నీ తాను అనుకుంటాడా? అవి భిన్నమైనప్పుడు చింతిస్తాడా? ఇది అంతే. నేను శరీరమును అని అనుకుంటే అన్ని చింతలే. నేను కాదని అనుకుంటే సూర్యుని వలె తనంతట తాను ప్రకాశిస్తాడు. అంతేకాక సర్వత్రా నిండి ఉంటాడు. భక్తుడు: అయితే మొదట ఎవరికి వారు తానెవరో అన్నది కనుగొనవలనమాట. స్వామి: అక్షరాల దానిని మొదట వెతుకవలను. కాన అనధికారులకు ఈ విషయము బోధపడదు. నీవే బ్రహ్మవు అనియు మోక్షమే నీవు పొంది ఉన్నావు అని తెలిసిన దాని అధికారమును గుర్తెరుగని మూర్ఖులు సాధన చేయక విచ్చలవిడిగా సంచరించి మంచి చెడ్డలనక మెలుగుదురని పెద్దలు ఋషులు స్వనుభవం వలనో గురుముఖాంతరం వలనో లేక భగవత్ ఆజ్ఞ వలనో దానిని సేవా విధాన మార్గమును తెలుసుకునవలనని అనుభవజ్ఞులు అనధికారులకు తెలియపరచరాదు అని తెలిపిరి. కానీ దానిని తెలుసుకునవలనేటువంటి ఇచ్ఛ శ్రద్ధ ఉన్నవారు ఆనందముగా అడగవచ్చును. అయితే దాని ఆచరించవలను. కానీ ఆలకించి అంతా ఒక్కటే అన్న ప్రయోజనం లేదు. వానికి అర్థము కాదు. భక్తుడు: స్వామి, శంకరులు ఆనాడు సెలవిచ్చి ఉంటారు కదా, విశ్వందర్పణ దృశ్యమానన గరి విశ్వందర్పణ దృశ్యమానన గరి తుల్యం నిజాంతర్గతము అనేటువంటి శ్లోకములో జగత్తు మిథ్యా మాయా అనేటువంటి దృష్టి సాధారణ జనులకైనా జ్ఞానులకు కూడా అన్వయించునా? స్వామి: జ్ఞాని దృష్టికి అంతా బ్రహ్మమయంగానే తోస్తుంది. అజ్ఞానిక ఏం చెప్పినా తెలియదు. కాన శాస్త్రములన్నయు మధ్యములకే కానీ జ్ఞానులకు అన్వయింపవు. భక్తుడు: అయితే అన్ని సాధనలు విచారణ మార్గమును అడిగినమైన మాట. స్వామి: అవును, నేనెవడు అను విచారణయే వేదాంత బోధ. అన్నిటికీ మొదలు చివరను సాధన చతుష్టయ సంపత్తి కలవాడే వేదాంత విచారణకు అధికారి. ఆ నాలుగింటిలో ఆత్మానాత్మ వివేకం, ఆత్మ నిత్యం, జగత్తు మిథ్య అని తెలుసుకోవటమే దాని తాత్పర్యం. భక్తుడు: అది ఎట్లు తెలుసుకుని వీలగుని స్వామి? స్వామి: ఆత్మస్వరూపమేమి అని విచారించటమే. దానికి మునుపు ఎన్నో సాధనలు చేసి కడపట దాన్ని అనుసరించరు. ఏబిసిడీలు చిన్నప్పుడే నేర్చినారు కదా. ఎంబీఏలైనా ఆ ఏబిసిడీలోనే ఇమిడి ఉన్నాయి. ఆ పెద్ద చదువులు ఎందుకంటే నచ్చుతుందా? అంతా అది చదివి విమర్శిస్తే కదా అన్ని చదువులు ఏబిసిడీలోనే ఉన్నాయని ఇమిడి ఉన్నని తెలుస్తుంది. అన్ని వేదశాస్త్రములు అకారాది అక్షరాల్లోనే అనగలేదా? అట్లా ఉందని శాస్త్రములంతా అనుభవించిన తరువాత కదా తెలిసింది. అన్ని మార్గములు విచారణ మార్గమందే అడిగి ఉండును. భక్తుడు: అయితే కొంతమంది సమాధులను పొందుదురే, వారికి ఇట్టి విచారణ సమాధిలో కూడా ఉండునా? పిచ్చివాడా, సమాధిలో ఉన్నప్పుడు విచారణ ఎట్లుంటుంది? నీవు గాఢముగా నిద్రించుతున్నప్పుడు ప్రకృతి సంబంధమైన విచారణ తలంతువా? అట్లే అదీను. భక్తుడు: సమాధిలో మనసు ఉండునా ఉండదా? స్వామి: నిద్రలో ఏ మనసు ఉండునో అప్పుడు అదే మనసు ఉండును. భక్తుడు: సమాధిలో నే తుర్యస్థితి అంటారే, ఏమది? స్వామి చెప్తున్నారు, అట్టి సమాధిలో ఉన్నవారు కళ్ళు తెరుచుకొని ఉండి జాగ్రత్త స్వప్న సుషుప్తులు మూడును లేకుండానటువంటి స్థితినే తురీయమని అంటారు. భక్తుడు: వారికి ఎందుకు అవి ఉండవు? వాటి గుణములేవి? స్వామి: అవి అహంకార లక్షణములు. అహంకారమే మనస్సు. అదే అన్ని కార్యములు నిర్వహించును. అది వారి వద్ద ఉండదు. అట్టి అహంకారము వారి వద్ద నుండి ఏనాడు తొలగిపోయి ఉంటుంది. అట్టి వారు కన్నులు తెరిచినా మూసినా ఒకటిగాని ఉండను. భక్తుడు: కానీ స్వామి, ఆ అహమే లేకుంటే వారు ఎట్లు మాట్లాడగలరు? స్వామి: మునుపు అహంగా తోచిందే యథార్థం తెలుసుకున్న తర్వాత స్వరూపంగా పరిణమిస్తుంది. దానినే మనోనాశనమని అంటారు కూడా. భక్తుడు: అయితే ఆ నిర్వికల్పేత్యాది సమాధులు అన్నీ నాశనమేనా? స్వామి: పిచ్చివాడ, సమాధులన్నా లయమే కానీ నాశనం కాదు. అడగటం లేవటం ఉన్నంత వరకు సాధక స్థితే. భక్తుడు: చాలా బాగున్నది స్వామి ఈ విషయము. స్వామి: కేవలము బాగున్నదని అంతటితో ఊరకుండుట కాదు, దాన్ని అనుసరించు జీవితము గడుపు. పోయిరా.
భక్తుడు మంచిది స్వామి, అట్టి ఆచరణకును అనుగ్రహం చూపండి, వెళ్ళి వస్తా. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్. పవిత్రమైనటువంటి భాగవతం. Bhagavatam stands in భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అనే